ఈడున్నాడా? చేసే పని మీద ఇంత శ్రద్ధ ఉండకూడదు, పైగా నాతో ఉంటూ. రే మావా, ఆగు. ఏంట్రా? ఏంట్రా అని అడుగుతావేంట్రా? మన ఇద్దరం ఆ పిల్ల వెనకాల 40 రోజుల పాటు తిరిగాం. తను నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు మూటలు మోసుకుంటున్నావు. నువ్వు రా మావా, వెళ్ళి ఆ పిల్లని చూద్దాం. లేదంటే ఆ ముసలిదాని తిట్లు నేను భరించలేను. రేయ్, నువ్వే చెప్పినావు కదా మన 40 రోజుల పాటు అమ్మాయి వెనక తిరిగినావని. నిజంగా ఆ పిల్లకే గానీ నేను నచ్చుంటే నన్ను వెతుక్కుంటూ వస్తుంది. రాలేదంటే వస్తే నేను అదృష్టవంతుడిని, రాలేదంటే నేను అర్హత లేనోడిని. వస్తుందంటవా? వస్తుంది. మావా, తను నడిచి రావట్లేదు మావా, పరిగెత్తుకుంటూ వస్తుంది మావా.
ఏమనుకుంటున్నావు నీ మనసులో హ? ఎప్పుడు ఊళ్ళో ఉండే వాళ్ళని గెలికి గొడవకి వెళ్తే చూస్తూ ఊరుకుంటారా? ఎవడో ఏదో చేస్తే నీకేంటి? పాపం మీ నాయన, నీ వల్ల ఆయన ఇబ్బందుల్లో పడుతున్నాడు. అమ్మ ఉండి నిన్ను పెంచుంటే మంచి చెడు తెలుసుండేది. నువ్వేం చేస్తావు? అంత మాట అనకు బాబు. నా కూతురు నువ్వు కొట్టావని చెప్పడం లేదు. ఈ రోజు నా కూతురు ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం నా భార్యే. నా భార్య గురించి నీకు తెలీదు. తన పేరు కరసామ భానుమతి. నా భార్యలో నాకు బాగా నచ్చింది తన ధైర్యము నిలదీసే గుణమే. ఆ గుణమే తన పాలిట శత్రువైంది. ఈరోజు ఎన్నో పదవులు తన చేతిలో ఉంచుకున్నాడే రోలెక్స్ బాచి. వాడింతకు ముందు సున్నపు కాలువలో ఒక మామూలు కూలీగా పనిచేసినాడు. వాడికున్న ఒకే ఆస్తి వాడి ధైర్యం. ఆ ధైర్యంతో పాపంపేటలో వాడు చేసిన రౌడీయిజం సెటిల్మెంట్లే వాడిని కౌన్సిలర్ని చేశాయి. సొందాలు వసూలు చేస్తున్నాం ఎంత కొంత ఓనర్ లేడన్నా. ఓనర్ ఓనర్ లేకపోతే అంగడి ఎందుకు తెలుసా? డబ్బులు ఏమా? నోటు బాగా సిరిగిందే. డబ్బులు ఏమా? ఏంది రేపిస్తావా? అయితే రేపు వసి నీళ్ళు పోతా ఉండ. అలా రేషన్ బియ్యాన్ని భైరవుడు రైస్ మిల్లుకి తీసుకెళ్లేటప్పుడే వాడికి పాపారావుకి పరిచయం ఏర్పడింది. సరిగ్గా అదే రోజు పాపంపేట మాజీ చైర్మన్ కిట్టు పార్టీ మీటింగ్ లో భైరవుని ఎదిరించి మాట్లాడాడు. ఇలా చూడు గిట్టు, అన్న ఏమనుకుంటున్నారంటే ఈసారి ఆ పదవికి మన పాపారావుని నిలబెట్టాలని అనుకుంటున్నారు. అందుకని నువ్వేం దిగులు పడమాక, అయ్యగారు నీకేదోడు చేస్తారు. ఏందే చేస్తారా? ఈయనేం చేయగలరు? అట్లా చేసినా ఎవరు చేయించుకుంటారు? అవును, మన పార్టీలో పదవి ఇవ్వడానికి ఈయనెవరు? ఈయన హోటల్లో పార్టీ మీటింగ్ పెడితే పార్టీ ఈయనదైపోద్దా? నాకు తెలియగలుగుతున్నా, నువ్వు మన పార్టీ జిల్లా కార్యదర్శివా లేదా ఈ వెనక జొల్లు కాచుకునే కార్యదర్శివా? ఒరే పాపారావు, నువ్వు బాచి పాపంపేటలో నాకు పోటీ. ఇలా చూడండి, పాపంపేటకి నేనే చైర్మన్. నేను మాత్రమే చైర్మన్. చూడరా బాసి, ఆ కిట్టిగాడు ఉన్నంత వరకు రాజకీయాల్లో ఆడి సోటికి నేను బాలేను, నా సోటికి నువ్వు రాలేవు. ఆడి అడ్డు మనం తొలగించేసుకున్నాం అనుకో, భైరుడు మనసులో మనకు సోటు ఉంటది. అన్న మనసులో సోటిస్తే ఈ అన్న సోటు నీకే. రే బాచి అనా, రాజకీయాలకి నీలాంటి వాడేరా అవసరం. ఈ రోజు నుంచి పాపంపేటకి నువ్వే చైర్మన్. ఆ రోజు నుంచి భైరవుడి వారసుడిగా ముద్దుబిడ్డగా మారాడు బాచి. సాధారణ కౌన్సిలర్గా ఉన్నప్పుడే దోచుకున్న బాచి చైర్మన్ అయిన తరువాత పాపంపేటలో ఉన్న భూముల నుంచి ఇసుక వరకు కబ్జా చేశాడు, అమ్మాడు. అలా ఇసుకను తీసుకెళ్తూ ఉండగా వాడి మీద వాడి మనుషుల మీద నా భార్య ఇసుకను దోచుకుంటున్నారని తహసీల్దార్కి అర్జీ ఇచ్చింది. దీనికి మీరే ఏదో ఒక చర్య తీసుకోవాలా? అలాగే, తప్పకుండా చర్య తీసుకుంటారు. తహసీల్దార్ ఎంతో నిజాయితీగా వెంటనే యాక్షన్ తీసుకుని వాళ్ళందరినీ పోలీసులకి పట్టించారు. అలా పట్టించిన తహసీల్దార్ని పాపంపేటలో నడి రోడ్లో కట్టేశాడు బాచి. నువ్వేమన్నా పెద్ద పోటుగాడివా? ఎంత ధైర్యం ఉంటే నా బండిని పట్టుకుని నా వాళ్ళనే బొక్కలో వేస్తావు? అందుకే నిన్ను నడి రోడ్లో నించోబెట్టి కట్టి పడేశాను. నా బండిని ఎలా బయట తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఈ పాపంపేటలో ఎవడికి నీ చేతి కట్టిపోయే ధైర్యం ఉందో నేను చూస్తానురా. చూడుపాను, లిస్టులో ఉన్న వాటిలో ఇక్కడ తీసుకోవాల్సిన వింతే, మిగతావి అయ్యయ్యో, మన తహసీల్దార్ అండి. ఇది పట్టుకో. ఎక్కడికమ్మా? ఉండండి, ఎంత పెద్ద ఆఫీసర్ని ఇలా నడుపుతున్నావ్? ఏంట్రా మర్యాద దక్క చెప్తున్నా. అప్పటి నుంచి బాచి మా కుటుంబం మీద పగబట్టాడు. నా భార్యని ఎలాగైనా చంపాలనుకున్నాడు. డబ్బులు ఏమా? అందరు డబ్బులు చేతిలో పెట్టుకోండి. డబ్బులు ఏమా? ఇదే డబ్బులు ఏమా? దే
నీకే గవర్నమెంట్ పోస్ట్ అనేళ్ళకి నీకెందుకు డబ్బులు ఏంది ఇక్కడ కౌన్సిలర్ మేమే డబ్బులు అడిగితే ఇయ్యాలా ఊరికే ఓటేసినారా డబ్బులు తీసుకునే కదా ఓటేసినారు డబ్బులు ఇవ్వకపోతే నీళ్ళు నీ గురించి ఎక్కడికి వెళ్ళి చెప్పి నేనేం చేయాలో నాకు తెలుసురా ఏడకపోయి చెప్పుకుంటావో చెప్పుకో ఎల్లు రామా డబ్బులు ఏమా నెల పుట్టి ఇంకా 5 రోజులు కూడా కాలేదు ఇంతలోనే ఏ సరుకులు లేవంటే ఏం చేయాలి మేము ఇప్పుడు ఎవరక్క లేదని చెప్పింది సరుకు అయిపోయింది